వెల్కమ్ టు బీసీ స్టడీ సర్కిల్. ఈ వీడియోలో 16వ ఆర్థిక సంఘముని గురించి వివరణ ఇస్తాను. 16వ ఆర్థిక సంఘం 1 ఏప్రిల్ 2026 నుండి 31 మార్చ్ 2031 వరకు అమలులో ఉంటుంది. 16వ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనాగారియా అండి. ఇటీవల ఇచ్చినటువంటి రిపోర్ట్లో మొత్తము పన్నుల రాబడిలో కేంద్రము రాష్ట్రానికి ఎంత వాటా ఇవ్వటం జరిగిందండి అంటే, కేంద్ర ప్రభుత్వానికి 59% వాటా ఇవ్వగా రాష్ట్ర ప్రభుత్వానికి 41% వాటాను ఇవ్వటం జరిగింది. భారతదేశము సహకార సమైక్య కాబట్టి 28 రాష్ట్రాలు కొన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని వాటాను 41% వాటాను పంచడం జరుగుతుంది. అత్యధిక వాటాను ఇవ్వబడినటువంటి రాష్ట్రము బీహార్ కాగా, అతి తక్కువ వాటాను ఇచ్చినటువంటి రాష్ట్రము ఏదండి అంటే సిక్కిం. తెలంగాణకు 2.17% పన్నుల రాబడిని ఇవ్వటం జరుగుతుంది 16th ఫైనాన్స్ కమిషన్ ద్వారా. థ్యాంక్ యూ ఎవ్రీవన్.